కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. కేకేరాజ రాక్షస సంవాద ప్రకారము. కందము. ఓ ధర్మరాజా, కేకేరాజు పరమ నియమానుగుణంగా వేదాధ్యయనం నిర్వహించటం కొరకు అరణ్య ప్రాంతాలకు వెళ్లిన సందర్భంలో ఆ రాజును ఒక రాక్షసుడు పట్టుకొన్నాడు. వచనము. ఆ రాక్షసుడు కేకేరాజును పట్టుకొనగా మిక్కిలి బలవంతుడైన ఆ రాక్షసుడిని ఎదిరించలేక ఆ కేకేరాజు రాక్షసుడితో ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి, ఓ రాక్షస శ్రేష్ఠ, నా రాజ్యంలో ఎక్కడా జారచోర దురాచారాలు లేవు. బ్రాహ్మణులు వేదాధ్యయనంతో యజ్ఞయాగాదులు చేస్తున్నారు. రాజులు బ్రాహ్మణార్చనలతో పాటు యజ్ఞయాగాదులు, యుద్ధంలో పాల్గొనటం అనే వ్రతాలు పాటిస్తున్నారు. వైశ్యులు గోపాలన, వాణిజ్యం నిర్వహిస్తున్నారు. ఈ 3 వర్ణాల వారిని శూద్రులు పరమభక్తిపరులే సేవిస్తున్నారు. నా రాజ్యంలో ఏ దోషాన్ని పసిగట్టి ఈ విధంగా గర్వించి అకారణంగా నన్ను పట్టుకున్నావు? నీకిది ఉచితమా? చంపకమాలా? నన్నెందుకు బంధించావని కేకేరాజు ప్రశ్నించగా ఆ రాక్షసుడు అతనితో నీవు ఉత్తముడవని, 4 వర్ణాశ్రమాల ధర్మ నిర్వహణం నిర్మల మనస్సుతో చేసే రాజునకు ఎట్లాంటి ఆపదలు రావని తెలుపటానికి మిక్కిలి ప్రీతితో నీ విధంగా బంధించాను. ఇదే రీతిగా ప్రజలను ఏమాత్రం తొట్రుపాటు లేని సౌమ్యతతో రాజ్యపాలన కొనసాగించుము. వచనము. కేకేరాజును రాక్షసుడు మెచ్చుకుని స్నేహం చేసి వెళ్లిపోయాడు. ఈ కథ విన్న ధర్మరాజు సంతోషాంతరంగుడై జీవనం కొనసాగించటం కష్టమైనప్పుడు రాజోచిత కర్మానుష్ఠానం నెరపలేని బ్రాహ్మణుడు ఎట్లా జీవించగలడో వివరించుమని భీష్ముడిని అడుగగా భీష్ముడు ఇట్లా సమాధానం చెప్పాడు. చంపకమాల. బ్రాహ్మణుడు స్వకీయ వృత్తిలో జీవించలేనప్పుడు ఆపద్ధర్మంగా వైశ్య వృత్తిని స్వీకరించి జీవించవచ్చును. అయితే అత్యధికంగా ధనం లభిస్తుందన్న ఆశతో ఉప్పు, నువ్వులు, మాంసం, గోవు, ఎద్దు, అన్నం, కల్లు, నేయి, నూనె, తేనెలను, కేసరాలు గల జంతువు అంటే గుర్రం మొదలైనవి అమ్మరాదు. ఇది నియమం అని భీష్ముడు వివరించాడు. వచనము. బ్రాహ్మణుడు ఆపద్ధర్మంగా వైశ్య వృత్తిని అవలంబించినా అతడు అనుసరించవలసిన నియమాలను భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు యజ్ఞాలు సత్యసమ్మతాలు ఎట్లా అవుతాయో వివరించు మని ప్రార్థించగా భీష్ముడు ఇట్లా స్పష్టం చేశాడు. ఆట వెలది. శ్రేష్ఠుడైన యజ్ఞకర్తకు ఎల్లప్పుడూ శ్రద్ధ అత్యంతావశ్యకం. బూటకాలు పనికిరావు. వేదాలను అవమానించి తిరస్కరించరాదు. అంతేగాక యజ్ఞాది సమయాలలో ఋత్విజులకు ఇచ్చే భూరిదక్షిణలు వేదమంత్రార్థాలకు మిక్కిలి పుష్టిని, తుష్టిని చేకూరుస్తాయని ఆర్యులు వక్కాణించారు. కందము. సలక్షణంగా చేసిన యజ్ఞం యజ్ఞకర్తను పునీతం చేస్తుంది. అది మహాసుఖయోగం. శృతులు ఈ అంశాన్ని స్పష్టం చేశాయి. ఇది సోమపాన అధిరాజ్యం. శృతులలో అట్లాంటి ఆ యోగం చేకూర్చే మహాసుఖయోగం సోమపానం అనే అధిరాజ్యంతో కూడి ఉంటుంది. ఆట వెలది. పరిశీలించి చూడగా యజ్ఞయాగాదుల కంటే తపస్సు శ్రేష్టమైనది. తపస్సంటే మేని పసలను శుష్కింపచేయటం కాదు. అహింస, సత్యవచనం, ఇంద్రియ నిగ్రహం, దయ మొదలైన సద్గుణాలు కలిగి ఉండటమే. వచనము. అని భీష్ముడు చెప్పగా చంపకమాల. నమ్మకమైన స్నేహితులు లేకపోతే రాజకార్యం నీతిమార్గంలో సాగటం కష్టం. ఎట్లాంటివాడి పట్ల మిక్కిలి నమ్మకం కలిగి ఉండవచ్చో తెలుపవలసిందని ధర్మరాజు భీష్ముడిని ప్రార్థించాడు. ఆ విషయాలు విశదం చేస్తాను గాని బహుశ్రద్ధతో వినుము అని భీష్ముడు ఆదేశించాడు. కందము. రాజు నమ్మకపోవటమంటే మృత్యుసమానం. అంటే వినాశకారి. అత్యంతం విశ్వసించటం అపమృత్యువుతో సమానం. కాబట్టి నమ్మి నమ్మక పనులు సాధించాలి. ఎల్లప్పుడూ సూక్ష్మబుద్ధితో సర్వము పరిశీలిస్తూ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తేటగీతి. రాజుకు మేలు చేసేవాడే మిత్రుడు. అట్లాంటి మిత్రుడు నడిపిస్తే సమస్త కార్యాలు శుభాన్ని చేకూరుస్తాయి.
దేనిలోనూ ఏమరుపాటు లేనివాడైన స్నేహితుడిపై కార్యభారాన్ని మోపాలి. అప్పుడు అన్ని పనులు సానుకూలమవుతాయి. ఉత్పలమాల గౌరవానికి గర్వించక, అవమానానికి దుఃఖించక రెండింటినీ ఒకే రీతిగా భావించి పాపరహితుడై ఉచిత రీతిని కార్యాలను సాధించే మిత్రుడిని రాజు తనతో సమానంగా భావించి అత్యధికంగా సంపదను, మిక్కిలి ఔన్నత్యాన్ని కలిగించగల మహిమాన్వితుడిగా చేయటం సుఖాస్పదం అవుతుంది. కందము అట్లాంటి మంత్రి కామక్రోధ లోభ భయాదుల వలన కార్య నిరూపణం వదలకుండా ఉత్తమ నీతిమంతుడై నిర్వహించటం అనేది అత్యంత వైభవాన్ని చేకూరుస్తుంది. వచనము అని ఈ విధంగా చెప్పి మళ్ళీ కందము రాజునకు అన్నలు తమ్ములు ఉండటం వలన అతడు గొప్పవాడుగా గుర్తించబడతాడు. అన్నదమ్ములు ఎంత అయోగ్యులైనప్పటికీ వారిని మన్నించి ధనమిచ్చి సమృద్ధమయ్యే రీతిలో ఆదరించటమే సముచితం. వచనము అదెట్లాగంటే కందము బంధుమిత్రాదుల బలగం ఉన్న రాజు చుట్టుప్రక్కల ఉన్నవారికి భయం కలిగిస్తూ బలవంతుడవుతాడు. ఎంత పరాక్రమం కలవాడైనా బలగం లేనివాడైతే అతడిని తేలికగా చూస్తారు. కందము ఎక్కువ తక్కువ మాటలు, కపటాలు, నిర్బంధించటం, ఆపదలు కలిగించటం మొదలైన అనేకమైన వెన్ని ఉన్నా అన్నింటినీ అన్నదమ్ముల పట్ల సహించటం రాజునకు తేజః కారణమవుతుంది. అంటే ఎంతో శోభావహం అవుతుందని అర్థం. కందము లోలోపలే నిప్పు రగిలి పొగజారుతున్నట్లు దుర్మార్గులు రాజు దోషాలను గూర్చి ఆలోచిస్తూ ఉంటారు. వీలు చూచుకొని ఓపికతో తమ బలాన్ని చూపి భయపెట్టకుండా ఉండరు. అట్లాంటి దుష్టులైన వారిని ఏ విధంగానైనా నాశనం చేయటం మంచిది. ఇది రాజనీతి, తేటగీతి. అట్లాంటివాళ్లు రాజుకు తామను కొంటే మేలుకాని కీడుకాని చేయటానికి సమర్థులే ఉంటారు. తమకేమాత్రం పాపం అంటనట్లు వాళ్లను జాగరూకతతో చూస్తూ కమ్ముకొని నడిపించటమే రాజునకు కర్తవ్యం. వచనము రాజు నడుచుకొనవలసిన తీరును గూర్చి భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు ధన సంపాదనం ఏ విధంగా ప్రస్ఫుటంగా కొనసాగుతుందో తెలుపుమని అడిగినప్పుడు భీష్ముడు ఇట్లా సమాధానం చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము కాలక వృక్షీయ క్షేమదర్శి సంవాద ప్రకారము కందము రాజుకు ధనార్జనపరుడైన వ్యక్తి కావాలి. అట్లాంటి ధనార్జనపరుడికి కీడు కలిగించటానికి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి విషయాన్ని గ్రహించి రాజు అవధాన పరత్వంతో అతడిని సంరక్షించుకొనవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వచనము ధర్మరాజా రాజునకు జాగ్రత్త చాలా అవసరం. ఇందుకు తగిన కథ చెప్పుతాను వినుము. కాలకవృక్షీయుడు ఒక ముని. అతడు కోసలాధిపతి క్షేమదర్శి రాజ్యానికి వెళ్లాడు. పంజరంలో ఉంచిన కాకిని చూపుతూ ఇది త్రికాలవేది అనేవాడు. కాకిని రాజుకు చూపెట్టుతూ రాజా, నీకు ధనార్జన పట్ల ఏమరుపాటు ఉన్నది. అందువలన అనేకమైన ఆపదలు. కాని ఈ కాకి ఆ విపత్తులన్నిటినీ నీకు విశదం చేస్తుంది. నీ ఏమరుపాటు వలన తప్పించుకున్న దొంగలను పట్టిస్తుంది అన్నాడు. ఆ రాజు ఆదరం పొందాడు. తన నివాసానికి కదలి వెళ్లాడు. కందము ఆ రాత్రికి రాత్రే రాజాధికారులు కొంతమంది ఆ కాకిని ఒక ఉపాయంతో చంపారు. ఆ మరుసటి రోజు ఆ బ్రాహ్మణుడైన కాలకవృక్షీయుడు ఆ రహస్యాన్ని గ్రహించి రాజునకు తెలియజేశాడు. వచనము ఆ విధంగా అధికారుల మోసం వలన కాకి చంపబడటాన్ని ఉదాహరణపూర్వకంగా నిరూపించి తాను కాలకవృక్షీయుడనే మునినని చెప్పి మీ తండ్రి మిత్రుడిని, అతడి మరణానంతరం దుష్టులతో నిండిన ఈ దేశంలో జీవించటం ఇష్టంలేక అరణ్యంలో తపస్సు చేసుకొంటూ వచ్చాను. నీ మీది వాత్సల్యంతో నీ యోగక్షేమాలు తెలుసుకొనగోరి నీ రాజ్యంలో నీ పట్టణంలో తిరుగుతూ నీ రాజర్మ మనోహరమైన నీచుల నియోగం వలన దొంగల చేత చుట్టబడ్డ కావేరీ తీరం వలె అపకరించటం లేదని తెలుసుకొని నీకు ఈ విషయం స్పష్టం చేయటానికి కపటోపాయంతో కాకి త్రికాలవేది అనే నెపంతో నీ దగ్గరకు వచ్చాను. దుష్టబుద్ధులైన రాజాధికారులు కొందరు కాకిని చంపటంతో వాళ్ల దౌష్ట్యం కొంత నీకు తెలిసింది. జాగరూకుడవై పరిశీలిస్తే నీకు ఇంకా విదితమవుతుంది. నేను నీకు లభించటాన్ని, నా కార్యవివేక సంపదను విశ్వసించి నా ప్రబోధాన్ని మన్నించుము.
ప్రస్తుతం నన్ను మన్నించుక వదిలినట్లు నటించుము. మోసకారులైన రాజాధికారులకు నేర్పుతో వాళ్లకే విరోధాలు కల్పించి వాళ్ల సంతోషాన్ని భంగపరిచి ఒక్కొక్కళ్లను శిక్షించుము అని పేరున దుష్టులను పేర్కొని ప్రబోధించగా, కందము క్షేమదర్శి అనే రాజు కాలుకవృక్షీయుడి హితబోధను అనుసరించి దుష్టులను శిక్షించి ఉత్తమగుణఖని అయిన అతడిని మంత్రిగా నియమించి అతడి సాచివ్యంతో రాజ్యపాలన సాగించి శ్రేష్టమైన ధనం, సంతోషం, సుఖం, కీర్తి పొందాడు. వచనము: అప్పుడు ధర్మరాజు మంత్రి ఎట్లాంటి గుణగరిష్ఠుడే ఉండాలో తెలుపుమని కోరగా భీష్ముడు ఇట్లా చెప్పాడు. సీసము, తేటగీతి, జ్ఞానధనుడు, పౌరజానపదులకు ఆప్తుడు, కార్యవేత్త, ధైర్యపరాక్రమాలలో గొప్పవాడు, క్రౌర్యం లేనివాడు, పరిశుద్ధాత్ముడు, రాజుపట్ల భక్తి గౌరవాతిశయాలతో సుఖదుహకాలను సమంగా స్వీకరించగలవాడు, చెమటను రక్తంగా భావించి తెలియక తనపై దోషారోపణ చేసినా, కోపంతో దూషించినా ఏమాత్రం కలత చెందక అనునయంతో రాజు పొందు చెడకుండా మసలుకొనగలవాడు, తమ దోషాలను కప్పిపుచ్చుతూ శత్రువుల లోపాలను గుర్తించి వాళ్లను చిక్కులపాలు చేయగల నైపుణ్యం కలవాడు అయిన విశాల బుద్ధిగలవాడు మంత్రిగా ఉండటానికి అర్హుడు. వచనము అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పి, కందము రాజు తన మంత్రులకు, ప్రజలకు మెత్తని తీయని మాటలతో సంతోషాన్ని కలిగించే చిరునవ్వుతో సమ్మదం చేకూర్చవలసి ఉన్నది. అది రాజునకు ఎంతో ఔన్నత్యాన్ని కలిగిస్తుంది. తేటగీతి: ఓ ధర్మరాజా, దానంతోగాని ప్రియమైన మాటలతోగాని ప్రజలకు సంతోషం కలుగదు. స్వీకరించే సమయంలో చక్కని మాటల పొందిక శత్రువుల మనస్సులను బాధించదు. దీనిని జాగరూకుడవై తెలిసికొమ్ము. వచనము: ప్రజలలో కలిగే వివాదాలలో తీర్పు చెప్పేటప్పుడు రాజునకు ఎట్లాంటి నింద, పాపం సోకకుండా ఉండే మార్గం ఏదో తెలుపు మని ధర్మరాజు అడుగగా భీష్ముడు ఇట్లా చెప్పాడు. సీసము, ఆటవెలది. వ్యవహారాలలో పరిశుద్ధత రాజునకు అవసరం. అదే సర్వ ప్రజలకు ప్రీతిని చేకూరుస్తుంది. అందువలన ధర్మాధిక్యము, కీర్తి కలుగుతాయి. నిత్యసత్యవచనులు, ధర్మాత్ములు అయిన బ్రాహ్మణులు నీవు త్రాసులతో సమానమైన మనస్సులతో ప్రజల వివాదాలు తీర్చేటప్పుడు పక్షపాతం లేకుండా ఇరుపక్షాల వారి వాదనలను విని ధనాశతో ఐశ్వర్యవంతుల వైపు మొగ్గకుండా న్యాయమైన తీర్పు చెప్పి శిక్షించవలసిన పట్ల తదుచితమైన శిక్ష విధించాలి. పక్షపాత బుద్ధితో తీర్పు చెప్పితే డేగను చూచిన పక్షులు చెల్లా చెదరైపోయినట్లు ప్రజలు రాజాశ్రయంలో ఉండరు. వచనము: శిక్షించటంలో తాను. కందము ధీరవిచారుడవైన ఓ ధర్మరాజా, ఖండించటం అంటే శిరశ్ఛేదం, ధనం గ్రహించటం, కారాగారంలో బంధించటం, కట్టివేసి అడచిపెట్టి కీడు కలిగించటం మొదలైన పలు రీతులలో న్యాయబద్ధంగా ప్రవర్తిస్తాడు. వచనము పై రీతిగా వివరించి భీష్ముడు ధర్మరాజుతో మళ్ళీ ఇట్లా అన్నాడు. కందము దూత తన ఆస్థానానికి వచ్చి మొగమోటం లేకుండా మాట్లాడినప్పుడు ఆ మాటలకు రాజు కోపగించుకొనకూడదు. దూతను చంపితే నరకం తప్పదని పెద్దలు వక్కాణించారు. తేటగీతి: ఉత్తమ కులం, మంచినడవడి, మంచినిగోరి చెప్పే మాటలు, నేర్పరితనం, కార్యసాధన కొరకు మంచి మాటలు పలకటం, సమయస్ఫూర్తి, దక్షత అనే ఈ 7 గుణాలు దూతకు ఉండవలసిన గొప్ప లక్షణాలని పెద్దలు పలికారు. కందము యుద్ధవ్యూహాలు పన్నే ఉపాయము, అనేక యంత్రాల నిర్మాణంలో నైపుణ్యము, ఆయుధాలను ప్రయోగించటంలో నేర్పు, యుద్ధ కార్యాలలో సామర్థ్యము, సైన్యాధిపతికి ఉండవలసిన సహజగుణాలు. కందము రాజు తన పుత్రులనైనా మిక్కిలి నమ్మితే ఐశ్వర్యాన్ని కోల్పోతాడు. పుత్రులనే కాదు, సమస్త ప్రజలను నమ్మినట్లు నటిస్తూ రాజ్యపాలనం చేయటమే రాజునకు సముచిత ధర్మమే ఒప్పుతుంది. తేటగీతి: కుమారుడు మొదలుకొని ప్రజల వరకు రాజు ఏ విధమైన నమ్మకంతో ఉండాలో చెప్పగా విన్న ధర్మరాజు రాజధాని ఏ తీరులో ఉంటే మంచిదో తెలుపుమని భీష్ముడిని కోరగా ఆయన సంతృప్తిపడి ఇట్లా సమాధానం చెప్పాడు. సీసము, ఆటవెలది. విశాలము, లోతు అయిన అగడ్తతో పొడవు దిట్టము అయిన కోటను కలిగి
ఆ కోటకు తగిన రీతిలో ద్వారాలు, వాటికి గట్టి కాపలాతో మనోహరమైన భవన సముదాయము, మనోజ్ఞంగా తీర్చిదిద్దబడ్డ రాజవీధులు, అందమైన పెద్ద అంగళ్లలో సమస్త వస్తు సముదాయము శోభిల్లుతూ ఉండగా, సజ్జన సమూహంతో నిండి ఉండగా, వివిధ ధాన్యరాశులు, నెయ్యి, నూనె మొదలైన రసద్రవ్యాలు, పలియంత్రాలు, తగిన ఆయుధాలు, మేటి యోధులు, ఉత్తమ విద్వాంసులు, విలాసినీ మణులు, దూతలు మొదలైన పరివారము నిండి ఉండగా శ్రేష్టమైన ఉత్సవాలు, పండుగలు, పబ్బాలు ప్రకాశిస్తూ ఉంటే రాజధాని మనోహరమై ఒగుతుంది. ఆటవెలది. ఓ ధర్మరాజా! అట్లాంటి ఉన్నత నగరంలో నవరత్నాలు, బంగారం మొదలైన విలువగల వస్తువులకు, బంధువుల సమూహానికి రాజు సురక్షిత స్థితిని కల్పించినప్పుడే రాజ్యపాలనం చేసే విధం వినుము. వచనము అని పలికి ఇంకా భీష్ముడు ఇట్లా అన్నాడు. కందము. రాజు ప్రసిద్ధ పట్టణాలన్నిటిలోనూ బుద్ధిశాలులు, ఉపాయశాలులు, విశ్వసనీయులు అయిన వారికి రాజ్యాధికారం ఇచ్చి వర్ణాశ్రమధర్మ సంరక్షణం ప్రకాశించేటట్లు చేయాలి. కందము. రాజు తన ప్రజలను చోరుల చేత కీడు పొందకుండా, క్రూరాత్ముల చేత మరణించకుండా, జారుల వలలో తగులుకొనకుండా జాగరూకతతో సంరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కందము. వాణిజ్యము, వ్యవసాయము, సేవ, పశు సమృద్ధి వలన అభివృద్ధి చెందుతాయి. కాబట్టి రాజు అట్లాంటి పశు సంపద గలవారిని కన్న సంతానం వలె ఏ లోటు లేకుండా చూచుకొనవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కందము. ఓ ధర్మరాజా! ప్రజల నుండి పన్నులు అధికంగా వసూలు చేయటమనేది పాలు వదలకుండా పిండి దూడలను చంపటం వంటిది. రాజు ప్రజల నుండి పన్నులు మొదలైన కానుకలను సముచిత రీతిలో వసూలు చేస్తే గోసంపదను పరిపోషించినట్లవుతుంది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. బండారంబు వృద్ధి సేయితయంగు భీష్ముడు ధర్మజునకుం జెప్పుట. వచనము. రాజు ప్రజల నుండి పన్నులు వసూలు చేసేటప్పుడు బహు జాగరూకుడై మసలుకొనాలని భీష్ముడు చెప్పగా, ధర్మరాజు విని కోశాభివృద్ధికి మార్గాలను తెలుపవలసిందని కోరగా భీష్ముడు ఇట్లా సమాధానం చెప్పాడు. కందము. ఓ ధర్మరాజా! సావధానుడవై వినుము. రాజునకు ధనం సమకూర్చుకొనటంలో కూషీవలులు, వర్తకులు, గోపాలురు ముఖ్యమైన పట్టులు, తేటగీతి, ధనధాన్యాలకు సముత్పత్తి స్థానాలైన పట్టులకు ఏమాత్రం భంగం కలుగని రీతిలో మిక్కిలి నైపుణ్యంతో కోశాభివృద్ధికి రాజు ప్రయత్నించి తగిన రీతిలో సంపాదించాలి. కందము. ఆకలితో పులి తన పిల్లలను తానే తిన్నట్లుగా రాజు ప్రజల నుండి పన్నులు వసూలు చేయటం ప్రారంభిస్తే కోశాభివృద్ధి చెందక ఆగిపోతుంది. అందువలన ఇతరులకు బాధ కలగనీయకుండా, తెలియకుండా జలగ నెత్తురు పీచిన రీతిలో రాజు ప్రజల నుండి ధన సంపాదన చేస్తే కోసం అభివృద్ధి చెందుతుంది. కందము. ప్రజాభివృద్ధికరమైన పనులు చేస్తూ జాగరూకతతో పరిపాలించే రాజు ప్రతి సంవత్సరము క్రమాభివృద్ధి పొందేటట్లుగా గ్రహించవచ్చును. మూర్ఖపు పట్టుదలతోగాక చక్కటి ఉపాయాలతో అభివృద్ధి చేస్తే తప్పకుండా కోసం ధనంతో నిండుతుంది. కందము. రాజు తగిన సమయంలో శిక్షించవలసిన వారిని దండించి వారి సంపదలన్నింటినీ గ్రహించి ప్రజలు సంతోషించేటట్లుగా తన బొక్కసాన్ని నింపుకోవాలి. కందము. రాజు ధనవంతులైన ప్రజల సిరి సంపదలను చూచి ఓర్చుకొనలేక బలవంతంగా, అన్యాయంగా స్వాధీనం చేసుకొనకూడదు. అట్లా చెయ్యటం వలన కీడు కలుగుతుందని గ్రహించి దయాంతఃకరణుడై అందరికీ ఆనందం కలిగించే రీతిలో ప్రజలను పాలించాలి. కందము. ఓ ధర్మరాజా! ఉచితజుడైన రాజు ఉభయలోకాలలో సిద్ధి పొందటం కొరకు సామంతరాజులను గౌరవాదరాలతో సమాదరించి కూరిమి నెరపి కర్షకులు భయభ్రాంతులు కాకుండా అదనెరిగి పన్నులు వసూలు చేసి బొక్కసం నింపుకొంటాడు. కందము. రాజు ధన సంపాదనకు ఉచితమైన మార్గాలోచనల ఫలితంగా చేయటమే సముచితం. అంతేగాని పన్నులు రాబట్టటంలో కపటోపాయాలలో నైపుణ్యం సాధించి ప్రవర్తించటం బుద్ధిమంతుడైన రాజునకు ఎంతమాత్రమూ సమంజసం కాదు. కందము. ఓ ధర్మరాజా! సావధానుడవై వినుము. అపాత్రదానం చేసి ధనం వినాశనం చేసేటట్లయితే ఆ ధన సంపాదన వలన ప్రయోజనం లేదు. అయితే పాత్రదానం చేసి సిరి సంపదలను వెచ్చిస్తే మాత్రం ఆ సంపదకు అది సంరక్షణమేగాని నిష్ప్రయోజనం మాత్రం కాదు. కాబట్టి పాత్రదానం ముఖ్యం. వచనము.
ఓ ధర్మరాజా, ఈ రీతిగా నీవు నడుచుకున్నట్లయితే నీ భాండాగారంతో పాటు మిత్రబృందం, రాష్ట్రం, సైన్యం అభ్యున్నతి పొందుతుంది. కాబట్టి ఈ మార్గంలో పయనించి ప్రజలను రక్షించుము. యుద్ధాలకు భయపడవద్దు. పరాక్రమాన్ని ప్రదర్శించి శత్రువులను సంహరించుము. యజ్ఞయాగాదులు ఆచరించి దరిద్రులైన బ్రాహ్మణులు మొదలైన సాధుజనులను పరిశీలించి వారి కుటుంబాలను రక్షించుము. ఈ సందర్భంలో మాంధాత మహారాజునకు ఆంగరసుడైన ఉతథ్యుడనే మహర్షి చెప్పిన హితవచనాలను ప్రసంగిస్తాను. సావధాన చిత్తుడవై వినుము అని భీష్ముడు పలికాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. మాంధాతృన కుతథ్యుడు చెప్పిన హితవాక్యముల ప్రకారము తేటగీతి ధర్మం వలననే ప్రాణికోటి అభివృద్ధి చెందుతుంది. అత్యంత ధనలాభం కలుగుతుంది. రాజనేవాడు ధర్మ సంరక్షణ కొరకే జన్మించాడు. అందుచేత అహంకార కామ వివర్జితుడై ధర్మాసక్తుడై రాజు పరిపాలన చేయవలసి ఉంటుంది. కందము. ఓ ధర్మరాజా, సావధానుడవై వినుము. ధర్మానికి జన్మస్థానం బ్రాహ్మణులే. కాబట్టి రాజు అసూయరహితుడై బ్రాహ్మణ సమూహాన్ని పూజించి గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. చంపకమాల. ఓ ధర్మరాజా, పూర్వం విరోచనపుత్రుడైన బలిదేవతలు సైతం భయభ్రాంతులయ్యేటట్లు ఉన్నత పదవిలో విజృంభించి బ్రాహ్మణుల ధర్మ ప్రవర్తనకు అసూయపడి సమస్త సంపదలను కోల్పోయాడు. కాని ఆ పిమ్మట దృఢమైన భక్తి ప్రపత్తిని ఆధారం చేసుకొనగా అతడే స్థిరమైన సుఖ సంపదలను పొందాడు. ఆటవెలది. ధర్మానికి సంపదకు దర్పమనే దుర్గుణం పుట్టింది. అయితే దేవతలైనా మునీశ్వరులైనా ఆ దుర్గుణానికి లోనైతే నాశనమైపోతారు. కాబట్టి రాజు ఈ దర్పమనే దుర్గుణాన్ని నిశ్శేషంగా జయించవలసి ఉంటుంది. మత్తేభము. రాజు పరస్త్రీలోలత్వం మొదలైన దుర్గుణాలతో ప్రవర్తిస్తే అతడి రాజ్యంలో వర్షాలు కురువవు, ప్రజలు దైన్యానికి లోనవుతారు, అనేక రోగాలు వ్యాపిస్తాయి. అవి అన్ని చోట్లా వ్యాపించటం వలన పరాక్రమము తేజస్సు నశిస్తాయి. శత్రువులు బలమైన సైన్యంతో బాధిస్తారు. బంధుజనులకు కీడు కలుగుతుంది. కందము. చెడ్డ పనులు చేయకుండా పరిపూర్ణ ధర్మ మార్గంలో నడుచుకునే రాజు సంతానం, బంధుమిత్రులు, ప్రజలు, చతురంగ బలాలు మొదలైన సమస్త శుభాలతో కలకాలం సంతోషంగా జీవిస్తారు. వచనము. రాజు ధర్మవర్తనుడు కావాలని ఉతథుడు చెప్పగా విన్న మాంధాత జ్ఞానవంతుడై ధర్మాసక్తితో నడుచుకుని సమస్త సంపదలతో వర్ధిల్లాడు. అదే రీతిగా నీవు సైతం ప్రసిద్ధి పొందవలసిందని భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు. అప్పుడు ధర్మరాజు ధర్మమార్గానువర్తనంతో ఏ రీతి ప్రఖ్యాతి పొందవచ్చునో చెప్పవలసిందని కోరగా భీష్ముడు కోసలదేశాధిపతి అయిన వసుమనుడు అనే రాజు వామదేవుడనే మహర్షిని ఇదే రీతిగా ప్రశ్నించినప్పుడు అతనికి ప్రబోధించిన తీరును వివరిస్తాను వినుమని చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. వసుమనుండను రాజునకు వామదేవుండు చెప్పిన ధర్మ ప్రకారము ఆటవెలది. పరిశీలించి చూడగా ధన సంపాదన కంటే ధర్మాన్ని సిద్ధింపజేసుకొనటం శ్రేష్టం. ధర్మసిద్ధ వలన సమస్త ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శాశ్వత కీర్తితో పాటు ఇహపరలోకాలలో సిద్ధి కలుగుతుంది. కందము. ఓ ధర్మరాజా, ధనం కూడబెట్టటమే ధ్యేయంగా భావించి ధర్మాన్ని లెక్క చేయకపోతే ఆ రాజు సంపాదించిన ధనం నాశనం కావటమే కాక అతడికి దుష్కీర్తి, నరక ప్రాప్తి సంభవిస్తాయి. కందము. ధార్మిక దృష్టితో ధనార్జన చేయటం ఉత్తమ మార్గంగా భావించే రాజునకు ఇహపర సౌఖ్యాలు దక్కుతాయని శృతివాక్యాలు చెప్పుతున్నాయి. కందము. ధర్మస్వభావం కలవాడైనా తాననుసరించే ధర్మమార్గం మరింతగా అంటే ఇబ్బడి ముబ్బడిగా తాను ఆచరించే ఆయా విధులలో మిక్కిలి అతిశయితమై ఒప్పాలని ధర్మం మీది దాహంతో మిక్కిలి ఉదాత్తుడైన రాజు ఉత్తమ ఫలితాలను పొందుతాడు. వచనము. అని వామదేవుడి మాటల సారాన్ని గ్రహించిన వసుమనుడనే రాజుతో వామదేవుడు మళ్లీ రాజ్యపాలన వ్యవహారాన్ని నడిపించటానికి ప్రధాన ఆధారమైన సామదాన భేద దండోపాయాలనే చతురుపాయాల ప్రయోగ విధానాన్ని వివరిస్తాను. సావధాన చిత్తుడవై వినవలసినదని ఇట్లా వివరించాడు. కందము. తన చతురంగ బలాలలో మూలబలం అంటే ప్రధాన సైన్యం,
శత్రు సంహారార్థమని భావించి సంతృప్తి పొంది సంతోషంతో దానిని ప్రేమగా చూస్తున్నప్పుడు శత్రువుల అసమర్థతను గమనించి యుద్ధానికి వెళ్లితే రాజునకు దండనితి వలన మిక్కిలి శుభం కలుగుతుంది. చంపకమాల: ఓ రాజా, యుద్ధమనేది సాహసకృత్యం. యుద్ధం చేసి శత్రు సంహారం వలన సంపాదించే సిరి సంపదలు మేలు కలిగించవు. అతిశయితమైన అహంకారాన్ని, అత్యధిక కోపాన్ని తగ్గించుకొనగలిగిన సమర్థుడైన రాజునకు శత్రువులు ఎట్లా ఉంటారు? అందువలన ఎదుటి రాజు తనంతటి శత్రువని గ్రహించినప్పుడు సామోపాయంతో ప్రవర్తించటం శ్రేష్టం. కందము: తన సైన్యంలోని అంతఃకలహాలు చెలరిగితే బలహీనుడైన శత్రువునైనా ధనం ఇచ్చి సంతృప్తి పరచటమే మంచిది. రాజునకు తనకంటే బలవంతుడైన శత్రువును దానం అనే ఉపాయంతో వశం చేసుకొనటమే సముచితం. తేటగీతి: పైన పేర్కొన్నట్లు సామదాన దండోపాయాలనే మూడింటికి అవకాశం లేనప్పుడు శత్రువు పట్ల కలిగిన లోపాలను పరిశీలించి తగిన విధంగా బాధించే అవకాశం కలిగినప్పుడు శ్రద్ధతో కార్యాన్ని సాధించగలవారిని భేదోపాయానికి నియోగించటం సముచితం. వచనము: శుక్రాచార్యుడి అభిప్రాయం ప్రకారం సామదాన భేద దండోపాయాలు కాక ఉపేక్షాభావమనే మరో 5వ ఉపాయం ఉన్నది. దానిని ప్రయోగించే తీరుతెన్నులను వివరిస్తాను. మత్తేభము: ఓ రాజా, వైరం తమలో తమకే కలిగితే భూత రాక్షసులకు యుద్ధం జరిగితే ఉపేక్షించినట్లు శత్రువులను ఉపేక్షాభావంతో చూడవలసి ఉంటుంది. ఏ విధంగానైనా ముల్లును ముల్లుతో తీసే తీరులోనే చూడాలి. రాజు తనకు ఆపదలు కలిగించే మంత్రుల అతిశయాన్ని ఇదే విధంగా తన నేర్పరితనంతో ఆధిక్యంతో తొలగించవలసి ఉంటుంది. ఇది సామదాన భేద దండోపాయాలనే 4 కాక ఉపేక్ష అనే 5వ ఉపాయం. ఇది శుక్రనీతి ప్రకారం కొనసాగింది. వచనము: అని ఉపేక్షాభావం వహించే తీరును వామదేవుడనే మహర్షి చెప్పిన హితవచనాలను అనుసరించి కోసలదేశాధిపతి అయిన వసుమను డనే రాజు సూర్యసమతేజుడై వెలుగొందాడు. నీవు అదే రీతిగా రాజ్యపాలన చేసి ప్రకాశించవలసిందని చెప్పగా ధర్మరాజు శత్రువులను జయించే సందర్భంలో యుద్ధనీతి ఎట్లా ఉంటుందో చెప్పుమని అడుగగా భీష్ముడు ఈ విధంగా వివరించాడు. సీసము: ఆటవెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. ధర్మజునకు భీష్ముండు సమరంబున పాడి దెల్పుట. యుద్ధనీతి భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు. యుద్ధంలో శత్రువు సైన్యాలతో సిద్ధమై ఎదుర్కొంటే నీవు సైన్యంతో ఎదిరించాలి. శత్రువు ఎక్కటి కయ్యానికి సిద్ధమైతే నీవు అసహాయ సూరుడవై యుద్ధం చెయ్యాలి. మాయోపాయాలతో శత్రువు యుద్ధం చేయటం ప్రారంభిస్తే నీవు కపటోపాయాలతో ఎదిరించి విజయాన్ని సాధించాలి. వెన్నిచ్చి పారిపోయినా, ఏమరుపాటున పడిపోయినా, ఆయుధం భగ్నమైనా, శరణు వేడుకొన్నా, మ్రొక్కినా, గుర్రాలు నేలపై కూలినా, పారిపోయినా, వెరుకడితో యుద్ధం చేస్తున్నా ఎట్లాంటి శత్రువునైనా చంపరాదు. అధర్మంగా శత్రువును చంపటం కంటే మయుద్ధ విహారంలో చావటం మంచిది. రాజు పడకమీద మరణించటం పనికిరాదు. అందుకని యుద్ధంలో ఓడిపోరాదు. కందము: ఓ ధర్మరాజా, జాగరూకతతో వినుము. అగ్రభాగంలో వంకరగా ఉండే ములికిని ఉంచి తయారుచేసిన ఆయుధాన్ని లేదా విషం పూసిన ఆయుధాన్ని ఎట్లాంటి శత్రువుపైనైనా ప్రయోగించకూడదు. అట్లా ప్రయోగించే రాజునకు నరక ప్రాప్తి తప్పదు. ఇది యుద్ధనీతిలో భాగం అని భీష్ముడు వివరించాడు. కందము: ఓ ధర్మరాజా, ఆలోచిస్తే యుద్ధంలో తనకు సహాయం చేయటానికి వచ్చి ఘోరంగా పీడింపబడిన వాడిని పట్టించుకొనకుండా ఉండే రాజు భయంకరమైన పాపాన్ని పొందుతాడు. వచనము: అని చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు. చంపకమాల: శత్రువుపై దండెత్తిపోయి అతడి పట్టణాన్ని నాశనం చేయటానికి అక్కడ నివసిస్తున్న ప్రజలను మాత్సర్యంతో బాధించటం అధర్మం. అట్లాంటి కాఠిన్యాన్ని మానుకొనటం. అప్పటికి వీలుకాకపోతే కనీసం బ్రాహ్మణుల ఇళ్లను, దేవాలయాలను కొల్లగొట్టటం తప్పనిసరిగా మానుకొనటం సముచితం. వచనము: యుద్ధనీతిని భీష్ముడు విశదం చేయగా విన్న ధర్మరాజు రాజధర్మం కంటే మరొక పాపకార్యం నిశ్చయంగా లేదని తన అసమ్మతిని తెలిపి, ఎట్లా చూచినా రాజుకు నరక ప్రాప్తి తప్పటం లేదు కదా అని పలికినప్పుడు భీష్ముడు ఇట్లా వివరించాడు. కందము: శరణాగతులను సంరక్షించి
యుద్ధంలో శత్రువుల బాధలకు గురి అయిన వారిని తెచ్చి వారికి తగిన సేవ చేసి బ్రాహ్మణులను పోషించి అనేక యజ్ఞాలను నిర్వహించి రాజు పాపాలను పరిహరించుకొనవచ్చును. కందము రాజధర్మాన్ని అనుసరించి ప్రజాసంరక్షణ చేస్తే ఉత్తమగతులు కలుగుతాయని భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు యుద్ధంలో వెనుదీయక అరివీరభయంకరులే పరాక్రమ సంపదను ప్రదర్శించి ప్రాణాలు కోల్పోయిన వారికి ఎట్లాంటి లోకాలు కలుగుతాయో తెలుపుమని భీష్ముడిని అడిగాడు. వచనము అని ప్రశ్నించిన ధర్మరాజుతో భీష్ముడు ఇంద్రుడికి అంబరీషుడికి మధ్య జరిగిన సంభాషణను విశదం చేస్తాను. దానివలన నీవు అడిగిన ప్రశ్నకు చక్కటి సమాధానం లభిస్తుందని ఇట్లా వివరించాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. ఇంద్రాంబరీష సంవాద ప్రకారము అంబరీషుడనే రాజు అనేక యజ్ఞయాగాలు చేసి ఆ పుణ్యంతో మరణించి స్వర్గలోకానికి ఇంద్రుడి సన్నిధికి వెళ్లాడు. అక్కడ ప్రకాశమానమైన విమానంలో అధివసించి మనోజ్ఞ క్రీడా వినోదాలలో నిమగ్నుడై ఉన్న సుదేవుడనే వాడిని చూచి ఇంద్రుడితో వీడు నా సేవకుడు, యజ్ఞయాగాది ముఖ్య కార్యాలు ఆచరించలేదు, మరి వీడు ఎట్లా నాకంటే విశిష్టుడై ఉన్నతంగా వెలుగొందుతున్నాడు అని ప్రశ్నించాడు. ఇతడి చరిత్ర మిక్కిలి విచిత్రమైనది, వినాలన్న కోరిక ఉంటే చెప్పుతాను వినుము అని ఇంద్రుడు ఇట్లా చెప్పాడు. వచనము శతశృంగుడనే రాక్షసుడి కుమారులైన సదముడు, విదముడు, దముడు అనేవాళ్లు శార్దూల విక్రీడితము. శతశృంగుడనే రాక్షసుడి పుత్రులైన సదముడు, విదముడు, దముడు అనే ముగ్గురు భుజ పరాక్రమాన్ని ప్రదర్శించదలచి అత్యధిక గర్వంతో భయంకర యుత్సాహం అత్యంతమై ఒప్పగా భయంకరమైన శబ్దాడంబరంతో అనేక యుద్ధ వ్యూహాలతో భూమి దద్దరిల్లేటట్లుగా ఎదురులేనట్టి చతురంగ బలసమన్వితులే అతిశయించి ఆటోపంతో కూడిన మహాతీవ్ర వేగంతో తమతో పాటు నడుస్తూ ఉండగా, ఉత్పలమాల ఓ అంబరీష మహారాజా, గొప్ప వీరుడవైన నిన్ను ఎదిరించేవారే సదముడు, విదముడు, దముడు అనే ముగ్గురు దండెత్తి వచ్చి ఏమాత్రం సందేహించక ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి ముట్టడించి బాధించి ధనమపహరించి రాజ్యం కైవసం చేసుకొనటానికి కోపాతిశయంతో నీవు ఈ సుదేవుడిని సైన్యసమేతంగా పంపించావు. ఆ సమయంలో నీవు ఈ విధంగా పలికావు. మత్తేభము అంబరీషుడు సుదేవుడితో ఇట్లా అన్నాడు. ఓయి సుదేవా, నీవు చాతుర్యంతో వెంటనే యుద్ధానికి వెళ్లి నీ భుజపరాక్రమంతో యుద్ధనైపుణ్యం చూపి రాక్షససేనను సంహరించి దేశ ప్రజలకు సంతోషం అనుగూర్చి తిరిగి రావటమే రావటం, అట్లా కాక గెలుపు లేకుండా ప్రజలు దుఃఖించేటట్లు రావటం అంటే నీ ప్రాణాలు పోవటమే అని తెలుసుకొమ్ము. ఇంక పలుమాటలెందుకు, మహాశ్రద్ధరా. అంబరీషుడు యుద్ధానికి వెళ్ళుమని ఆదేశించగా యుద్ధం అంటే చెవికోసుకునే సుదేవుడు అట్లాగేనని నీ వద్ద సెలవు పుచ్చుకొని రాక్షసుల యుద్ధాటోపాన్ని గూఢచారుల వలన తెలుసుకుని మనసులో ఇట్లా భావించాడు. సైన్య వినాశనం దేనికి, శత్రువులకు విజయం చేకూర్చటం దేనికి? కాబట్టి ఈశ్వరుడిని పూజిస్తాను, నా తలను నరికి శివుడికి ఇస్తాను అని భావించాడు. మత్తేభము సుదేవుడు ఈశ్వరుడిని గూర్చి తపస్సు చేసి తన తలను ఆ దేవుడికి నరికి ఇస్తానని నిశ్చయించుకొని యుద్ధం వదలి సైన్యాన్నంతటినీ తిరిగిపోయేటట్లు ఆజ్ఞాపించి తాను మిక్కిలి ఉత్సాహంతో శ్మశాన భూమికి వెళ్లి ఈశ్వరుడిని మనసులో నిలుపుకొని తన కంఠంపై కత్తిని సంధింపగా అత్యంత దయామయుడైన ఈశ్వరుడు ప్రత్యక్షమై అతడి కంఠం నుండి కత్తిని తొలగించాడు. మత్తేభము ఇంత సాహసకార్యం చేయటం తగునా? ఇది చేయదగనదేనా? ఈ పనికి కారణమేమిటి అని శివుడు అనగా విని సుదేవుడు శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి నీవు అంబరీషుడు చెప్పిన మాటలను, తాను రాక్షసులను ఎదుర్కొనటానికి ఇష్టపడని అంశాన్ని శివుడి మనసు కరిగేటట్లు వివరించాడు. ఉత్పలమాల ఆ సమయంలో పరమేశ్వరుడు సుదేవుడిపై అనుగ్రహంతో దేవతా సంబంధమైన ఉత్తమ రథాన్ని, వింటిని, బాణ సమూహాన్ని ప్రసాదించి యుద్ధంలో దేవతలకు గాని రాక్షసులకు గాని నీ ధాటికి నిలవటం సాధ్యం కాదు. ఏ శత్రువునైనా జయించుము, అయితే ఎట్టి పరిస్థితులలోనూ యుద్ధంలో నేలమీద కాలుమోపకుము అని శివుడు హెచ్చరించాడు. మత్తేభము
శివుడు అనుగ్రహించి హెచ్చరికతో పంపగా సుదేవుడు అత్యంతానందంతో కూడిన మనస్సుతో రథం ఎక్కి వెంటనే వెళ్లి రాక్షస సమూహాల పరాక్రమాతిశయోత్సాహాలను లెక్కచేయక మహాభయంకరంగా ఎదుర్కొని వారి శవాలు పెద్ద గుట్టలుగా పడేటట్లు చేశాడు. ఆ యుద్ధంలో తనను ఎదిరించిన రాక్షసాధిపతులైన సదముడు దముడు అనే ఇద్దరిని చిటికెలో సంహరించాడు. వచనము: ఈ విధంగా సదముడు దముడు అనే రాక్షసరాజులు యుద్ధంలో మరణించగా చూచి మిక్కిలి కోపంతో విదముడు శ్రద్ధర విదముడనే రాక్షసుడు భయంకరమైన పరాక్రమాతిశయంతో యుద్ధభూమిలో భుజాల మీద ప్రకాశిస్తున్న గొప్పదే ఒప్పుతున్న ఖడ్గకాంతి చేత వెలుగొందుతున్నవాడే కనిపించగా ఆ రాక్షసరాజు మీది కోపాతిశయంతో సుదేవుడు తన ఖడ్గదిత్తులు అన్ని దిక్కులకు వ్యాపించగా రాక్షసవీరులు సంక్షోభించే రీతిలో శివుడి హెచ్చరికను ఎట్టి పరిస్థితులలోనూ రథం దిగి నేలమీద కాలు మోపవద్దు అనే మాటను మరచిపోయి రథం దిగాడు. వచనము: ఈ విధంగా సుదేవుడు విధి నిర్ణయం ప్రకారం శివుడి హెచ్చరికను మరచిపోయి యుద్ధభూమిలో నడిచి వెళ్తుండగా మత్తేభము సుదేవుడు ఆ రాక్షసుడైన విదముని ఎదుర్కొని తన ఖడ్గనైపుణ్యాన్ని చిత్రవిచిత్రంగా ప్రదర్శించి వెలుగొందుతూ అతడి శరీరాన్ని ఖండించటానికి ప్రయత్నించగా ఆ రాక్షసుడు తనను మిక్కిలి ప్రకాశమానమైన ఖడ్గధారి చేత చీల్చగా అదే సమయంలో తాను ఆ రాక్షసుడిని పడగొట్టి పడిపోయాడు. అప్పుడు మిగిలిన సైన్యం వినాశమవుతామేమో ననే భయంతో అన్ని దిక్కులకు చెల్లా చెదరైంది. వచనము: ఈ విధంగా నిశ్శేషంగా శత్రువీరులను సంహరించగా నీ రాజ్యం గౌరవప్రదమైనది, నీ ప్రజలంతా సంతోషించారు. ఈ రీతిగా సుదేవుడు పుణ్యాత్ముడై ఇంతటి ఉన్నత పదవికి పాత్రుడయ్యాడు. ఎన్ని యజ్ఞయాగాలైనా యుద్ధయజ్ఞానికి సమానం కావు. వీరుల తలల రాసులే వేదికగా, ఖడ్గబాణాది సాధనాలు యజ్ఞోపకరణాలైన సమిధలు స్రువములు కాగా రక్తమే నేయిగా మాంసం పురోడాసంగా విరమనే వ్రతం పూనినవాడు యుద్ధం అనే యజ్ఞాన్ని సల్పి రక్తమనే జలంతో కూడినది, మెదళ్లనే బురద గలది, వెంట్రుకలనే పాచి కలది, పేగులనే నురుగు గలది, యుద్ధభేరీలనే కప్పలు గలది, ఖడ్గాలనే చేపలు గలది, ఏనుగుల మూతకళేబరాలనే ఇసుక దిబ్బలు గలది అయినటువంటి స్వర్గగంగలో యజ్ఞాంత స్నానం చేసి నా స్వర్గలోకంలో బాగా కీర్తించబడినవాడే శాశ్వత స్థితిలో అత్యుత్తమ పదవిని పొందగలిగాడు. పుణ్యాత్ముడు కావటానికి శరీరం వదిలిపెట్టాలని లేదు. యుద్ధంలో సాహసోపేతంగా వెనుదీయకుండా పోరాడటమే చాలు. ఇది యుద్ధాచరణం వలన కలిగే పుణ్యం. నేను కూడా అనేక రాక్షస సమూహాలను సంహరించటం అనే పుణ్యం వలననే కదా ఈ దేవేంద్ర పదవిని పొందగలిగాను అని ఇంద్రుడు చెప్పగా అంబరీషుడనే రాజు యుద్ధవీరుల అత్యంత పుణ్యత్వాన్ని తెలుసుకొని సుదేవుడిని గౌరవించాడు అని పైరీతిగా స్పష్టం చేసి భీష్ముడు ధర్మరాజుతో మళ్లీ ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము సమరానివర్తనంబు వలని ఫలము. కందము: ఓ ధర్మరాజా, వినుము. జనక మహారాజుకు ప్రతర్దనుడికి యుద్ధం జరిగింది. ఆ సమయంలో జనకుడు తన వీరులకు స్వర్గనరకాలను చూపించి వాటిని చూడుందని ఇట్లా అన్నాడు. తేటగీతి అధిక పుణ్యాన్ని అందించేది, సమస్త భోగాలకు నిలయమై అనేకమైన సుందరాంగులతో నిండినది అయిన అది స్వర్గం, పిరికివాళ్లు ప్రవేశించేది దుఃఖమయమైనది అయిన ఇది నరకం అని జనకుడు తన వీరులతో చెప్పాడు. వచనము: జనకుడు ఆ విధంగా పలికి తన మహిమచేత స్వర్గ నరకాలను చూపెట్టగా చూచిన అతడి సైన్యం విజృంభించి సాహసంతో శత్రువులను తరమటానికి పరుగెత్తి విజయం సాధించింది. యుద్ధంలోని సాహసం ప్రకాశించే సంపదను ఉత్తమలోకాలను ప్రసాదిస్తుంది. అందువలన వీరుడు మిక్కిలి పుణ్యవంతుడవుతాడు అని ఈ విధంగా భీష్ముడు ధర్మరాజునకు వెనుదీయకుండా యుద్ధంలో పాల్గొనే వీరుల విశేషాన్ని తెల్పాడు అని చెప్పగా విన్న జనమేజయుడు వారి ప్రశ్నలు సమాధానాలు తరువాత ఎట్లా సాగాయో వినిపించవలసిందని వైశంపాయనుడిని కోరాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము ఆశ్వాసాంతము. మత్తేభము: హరిహరనాథ, నీ పరమ భక్తులకు పరిపూర్ణమైన ఆయుస్సును పురుషార్థాలలో శ్రేష్టమైన మోక్షాన్ని సమస్త కార్యాచరణచాతుర్యాన్ని ప్రసాదిస్తావు. వేదాలలో ఉపనిషత్తులలో వివిధ విధాలుగా ప్రశంసించబడ్డ నీవు విశిష్టుడవు.
నీ విచిత్ర మహిమ సామాన్యులకు అవగతం కాదు. అయినా విశ్వమంతా నీవేనని భావించగల విజ్ఞాన ఖనులకు నీ మహిమ స్పష్టమే. అందుకే అట్లాంటి సమదమాది గుంగరిష్ఠులైన వారిని నీవెంతగానో ఆదరిస్తావు. కందము, యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి అనే అష్టాంగ యోగాభ్యాసం చేయటం వలన పరిశుద్ధమైన మనస్సనే కమలానికి సుగంధమైన స్వరూపం కలవాడా. సమత కలవాడుగా భగవంతుడు కీర్తించబడతాడు. అయితే భక్తుల మనోవైశిష్యాన్ని బట్టి జ్ఞానాన్ని అనుసరించి తదుచితంగా అసమానంగా చెప్పదగనవాడా. సర్వుల చేత అంటే బ్రహ్మాదుల చేత సైతం పూజించబడుతున్నవాడా. హరిహరనాథ, మాలిని, అన్నిటికంటే ఉత్తమము, దోషరహితము, స్వేచ్ఛాయుతము, శాశ్వతము అయినట్టి ఆధిపత్యం కలవాడా. స్వచ్ఛమైన మాహాత్మ్య విలాసం వలన పుట్టుతున్న సమస్త వస్తు సమూహం కలవాడా. పరిశుద్ధాంతఃకరణులై నమస్కరిస్తున్న మహర్షుల ఔన్నత్యం వలన ప్రకాశిస్తున్న మహిమాన్వితుడైనవాడా. ఇంద్రియ నిగ్రహంతో కూడిన గొప్ప తపస్సు యొక్క ఉనికి వలన విస్పష్టంగా విదితమయ్యే వాస్తవ రూపం కలవాడా. హరిహరనాథ, గద్యము. ఇది సంపద్యుక్తమైన అభయకవిమిత్రుడనే బిరుదు గల కొమ్మనమంత్రి పుత్రుడైన విద్వాంసుల చేత ఆరాధించబడి ప్రకాశిస్తున్న తిక్కన సోమయాజి చేత రచించబడిన శ్రీ మహాభారతమందలి శాంతిపర్వంలోని ద్వితీయాశ్వాసం. శాంతిపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజి 1275 1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.